నాకు పట్టుకున్న అదృష్టం పక్కకు జరిగితే అవతలకి వెళ్తే ఎక్కడ అదృష్టం మిస్ అయిపోయిద్దో అని అసలు దగ్గర అంటి పెట్టుకొని మరీ ఉంటుంది. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్ల. బా అందుకే అన్న, ఇలా అదృష్టం పట్టుకుంటే అసలు ఆ మనిషిని ఒక రేంజ్లో పెట్టింది. నాలాగా ఎమ్మటెమ్మటే అదృష్టం పట్టుకున్న వాళ్ళని ఎమ్మటెమ్మటే ఎక్కడ సమస్య నుంచి బయటపడిపోయిద్దో అని అంటి పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఒకటి పోయిందిలే అని ఎక్కడ తేలిక సేఫ్ అయిపోతాను, మైండ్ రిలాక్స్ అయిపోయిద్దో అని ఒకటి సేవ్ అయ్యే మార్గం కనిపిస్తుంది అనుకునేలో ఇంకోటి సిద్ధంగా ఉంటుంది. ఎంత అంటే దీనికంటే తగ్గింది కొంచెం, దీని ఈక్వల్ అనుకుంటాను, దీనికంటే ఎక్కువైంది సిద్ధంగా రెడీగా ఉంటుంది నా కోసం. ఇంత లక్కు నాకేనేమో, ఇంత అదృష్టం నాకేనేమో. శబాష్ శబాష్ శబాష్. ఏది జరిగినా ఎలా ఉన్నా కొంచెం సేపు బాధపడతా. నాకున్న జాతకం అంతే. ఏది పోయినా పోయిన దాని గురించి ఎప్పుడూ బాధపడను. ఒక్క క్షణమే బాధపడతా, తర్వాత వేస్ట్గా డిలీట్ చేసేస్తా, చెత్తలో పడేస్తా. దాన్నే పెట్టుకొని ముందుకు వచ్చే సమస్యకు సొల్యూషన్ని ముందుకు వెళ్ళిపోకుండా ఆగిపోవడం నాకు అస్సలు చేత కాదు. పోయింది, ట్రై చేసా, వేస్ట్, అది నాకు రాదు కాబట్టి నేను అక్కడ వదిలించుకోవాలి. ఖర్చు ఉంది నా చేతులతో, అది పోయింది, అక్కడ ఒక 100 రూపాయలు పోయింది, లేకపోతే రొయ్యలు అమ్ముతున్నా ఒక 1500 లాస్ వచ్చింది, 2000 లాస్ వచ్చింది. పోనీ ఇప్పుడు నేను బాధపడి కూర్చొని ఏడ్చి టెన్షన్ పడి తిండి తిప్పలు మానేసినంత మాత్రాన నా 2000 నాకు వచ్చేస్తాయా? ఏం రావు. ఆయన అసలు నా క్యారెక్టరే కాదు. పోయిన దాని గురించి అస్సలు ఒక క్షణం బాధపడతా, తీసి పడేస్తా, పక్కన పడేస్తా. తర్వాత సంగతి ఏంటని ఆలోచిస్తా. అలా ఆలోచించబట్టేనేమో ఇంత అదృష్టం వెంట పట్టుకొని ఉన్నా కూడా ముందుకు మూవ్ ఆన్ అవుతున్నా. అప్పుడప్పుడు అనిపించిద్ది, సర్లే మీలో ఎంతమంది అదృష్టం అంటి పెట్టుకొని మీ దగ్గరగా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి.